పార్టీ నా కుటుంబం అని చెప్పేసి అంటారు చాలా మంది. అయితే అవి మాటలకి చాలా వరకు పరిమితం అవుతుంటాయి, చేతుల దాకా రావు. కానీ నిజంగా అలా భావించి మీరు పార్టీ నిలబడాలని చెప్పేసి అని, నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగినా పర్లేదు, పార్టీకి నష్టం నా కారణం నుంచి అయితే జరగకూడదు, దానివల్ల మళ్ళీ కారణం కావద్దు, ప్రజలు మళ్ళీ ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి అని. ఇటువంటి వ్యక్తి అసెంబ్లీ లేకపోవడం మళ్ళీ ప్రజలకే నష్టం. మీరు అన్నట్టు పార్టీకి నష్టం అవుతుంది అన్నారు. ఇటువంటి వ్యక్తి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒకవేళ ప్రాతినిధ్యం వచ్చి అసెంబ్లీకి వెళ్ళింటే ఆ కాన్స్టిట్యున్సీ సమస్యనే కాకోకుండా యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పీడితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమస్యలను కూడా లేవనెత్తేటాడు. సరే, ఈ అంశాన్ని కాస్త పక్కన పెడితే ప్రధానంగా ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్ కూడా ఉంది, ఆ ప్రజల బాధ్యత కూడా ఉంది నాకు టికెట్ రాకపోవడంలో. ఎందుకంటే పార్టీ సర్వేలు చేయించింది, సర్వేలు చేయించినప్పుడు నువ్వు చెప్పాలి కదా, నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే నాకు మేలు జరుగుతుందని పేదవాడు సర్వేలు చేసినప్పుడు చెప్తే కదా నాకు టికెట్. కెమెరా ముందర మాత్రమే జ్ఞానం చెప్తాను, గ్రౌండ్ లో ఉండట్లేని చెప్పేసి అని భావన. మైబాద్ లో నేను తిరిగినంత ఎవరు తిరిగినారు? మైబాద్ డోర్నకల్ ఇల్లు ఆ బెల్ట్ అంతా నేను తిరగకుంటే ఇంటికాడ కూర్చోలేదు. నేను భారత్ జోడో యాత్ర 2 నెలల ముందు తిరిగారా? 2 నెలల ముందు నేను భారత్ జోడో యాత్ర అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు 1 year తిరిగాను. అంతకంటే ఎక్కువ తిరిగినాడు ఎవడో, నాకంటే ఎక్కువ తిరిగింది అయితే ఉన్నారు, నేను లేదన్నాను. కానీ అయితే వాళ్ళే ఒక కాన్స్టిట్యున్సీ కన్ఫర్మ్ అయ్యారు. నేను అంటున్నా నరసింహ, నాకు అర్థం కాదు, పార్టీని గెలవడం కోసం రాష్ట్రం అంతా తిరిగి పార్టీని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకత్వం పనిచేయదా? పని చేయాలి. ఇప్పుడు నల్గొండ, కాబట్టి నల్గొండ, హుజూర్ నగర్, కొన్ని ఏదైతే ఉన్నాయి కొడంగల్, కొన్ని కాన్స్టిట్యున్సీలలో పనిచేసేది. అట్లా ఏమంటా అంటే పని చేస్తుంది. అయితే ఏంటంటే మేము దగ్గరకు వచ్చేసరికి ఎందుకు పని చేయట్లేదు? ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే మహబూబాద్ పార్లమెంటుకు నేను నిలబడాలని పార్టీని అడుగుతున్నా, పార్టీ నాకు అవకాశం ఇస్తానని చెప్పింది. కానీ ఆ బాధ్యతలో మహబూబాద్ నియోజకవర్గ ప్రజలు కూడా పాల్పంచుకోవాలి. రేపు మీ దగ్గరికి వచ్చేటటువంటి సర్వేకి వచ్చేటటువంటి వ్యక్తులను బెల్లయ్యనాయకే టికెట్ ఇవ్వండి అని చెప్పాల్సినటువంటి బాధ్యత మహబూబాద్ ప్రజల మీద కూడా ఉంది. మహబూబాద్ లో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, మహబూబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి ములుగు కావచ్చు, నర్సంపేట కావచ్చు, విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించినప్పుడు నేను ఎంపీ ఎందుకు పోటీ చేయాలి? ఇప్పుడు ప్రజలకు విశ్వాసం నా మీద లేనప్పుడు నేను అనర్హుణ్ణి. ఎవరైతే విశ్వాసం పొందుతారో వాళ్ళే పోటీ చేస్తారు. తప్పెట్లయితుంది అది? నేను అదే అంటున్నా. నేను అది ఎదుటోనికి మనం ప్రశ్నించడమే కాదు, మనకు కూడా వర్తింపజేసుకోవాలి కదా. ప్రజలు మనల్ని కోరుకున్నప్పుడు ఎందుకు పోటీ చేయాలి? ప్రజల్ని మనం కోరుకుంటే పోటీ చేయాలి. సరే అన్న, ఈ పార్లమెంట్ ఎన్నిక నుంచి వస్తా మనం బయటకు వస్తే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణ అంతా 2 అంశాలు చర్చగా నడుస్తుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ ప్రాజెక్టు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 10 సంవత్సరాలలో చేసినటువంటి అప్పు 6 లక్షల పైచలకు, దాని మీద శ్వేతపత్రం వదిలి రాష్ట్ర పరువు నిలిచామంటూ భారతదేశంలో ఘనంగా అభివృద్ధి చేశాం, రాష్ట్ర ప్రతిష్టని, కీర్తి ప్రతిష్టని పెంచే ప్రయత్నం ఏం చేస్తే వీళ్ళు దాన్ని ఎంత గలీజ్ చేస్తామన్నారు, పరువు తెచ్చామన్నారు అని చెప్పేసి కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకోవడం జరుగుతుంది. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు కార్లకు సంబంధించిన ఇష్యూ, ల్యాండ్ క్రూజర్ ఏదైతే ఒక్కొక్కటి 3 కోట్ల పైచలకుతో పెట్టి అక్కడ విజయవాడలో అదేంటి కొత్త కార్లకి బాడీ ఏదైతే నీడ్స్ ఉంటాయో కొత్త వెహికల్కి అవి చేపిస్తా ఉంటే దాన్ని తప్పు పట్టడం ఏంటి అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను కడియం శ్రీ గారు మాట్లాడింది కూడా చూసినాను, కేటీఆర్ గారు మాట్లాడింది చూస్తున్నా, జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ల్యాండ్ క్రూజర్లు 22 కొత్త కార్లు అవసరమే వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వానికి? ఎందుకు కొనాల్సి వచ్చింది? అది కూడా సీక్రెట్గా ఎందుకు కొనాలి? సీక్రెట్ అని లేదు, ఇంటెలిజెన్స్ చెప్పింది సెప్టెంబర్ మంత్లో తీసుకున్నాము. అక్కడ మనం బాడీ కొత్త వెహికల్స్కి ఏమైతే నీడ్ ఉన్నాయో మరి నిన్నటి దాకా మరి ముఖ్యమంత్రి చెప్పేదాకా, రేవంత్ రెడ్డి చెప్పేదాకా బయటకు ఎందుకు రాలే? అది ఎట్లా? మళ్ళీ అదే అంటున్నాను నేనంటే, ప్రతి విషయాన్ని గ్లోబల్ ప్రచారం చేసేటటువంటి కేటీఆర్ గారు, ట్విట్ చేసేటటువంటి కేటీఆర్ గారు, మరి ఇది ఎందుకో ట్విట్ చేయలే? 22 ల్యాండ్ క్రూజర్లు కొంటున్నాం, ఇంటెలిజెన్స్ అవసరం ఉంది. ఏ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవసరం ఉంది ఇక్కడ? నాకు అర్థం కాక అడుగుతా. అంత ప్రమాదం ఏమొచ్చింది గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి? ఈ రాజదర్పాన్ని ప్రదర్శించాలనేటటువంటి ఒక భావన, రాచరికపు మైండ్ సెట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేయడం అంటారు. ఇక్కడ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు పిల్లల చదువు మానిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్ నుంచి డెడ్ బాడీలు తీసుకోలేకపోతున్నారు. అటువంటి పద్ధతిలో ఇక్కడ కుటుంబాల్లో ఉన్నటువంటి స్థితి ఉంది. ఫోన్ చేస్తే అంబులెన్సులు రానటువంటి పరిస్థితి. అంటే నిత్య అవసర జీవితాలకు సంబంధించినటువంటి సామాన్యులు తెలంగాణలో ఎన్ని బాధలు పడుతుంటే మనకు లగ్జరీస్ అవసరమా? ల్యాండ్ క్రూజర్లు అవసరమా? 2, 3 కోట్లు పెట్టి ఇవన్నీ సొమ్ము, అది ఏ ప్రజల సొమ్ము అది. కాబట్టి అందుకని రేవంత్ రెడ్డి గారు తన కారును వాడతా అని చెప్పిండు.
నాకు అవసరం లేదు ఇప్పుడు. అది బయటకు వచ్చేదాకా తనకు కూడా తెలియదు. అది కూడా రివ్యూ చేస్తే బయటకు వచ్చినాయి. ఏ అధికారికి వచ్చి ముందు చెప్పలే. నేను అంటున్నా ఇప్పుడు 6 లక్షల కోట్లు అప్పు అయింది. దేనికి చేసినాం అప్పు?